భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈరోజు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరుతో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పేసి పిలిపించి, మేము అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని బాగు చేస్తాం, విద్యారంగానికే తమ తొలి ప్రాధాన్యత ఉంటుంది, 15% నిధులని తొలి బడ్జెట్లోనే పెడతామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని తెలంగాణ రాష్ట్రంలో నియమించలేదు. వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీ అయిన 15% నిధుల్ని బడ్జెట్లో పెట్టలేదు. పైగా తెలంగాణ విద్యా కమిషన్ కొన్ని ముఖ్యమైన సిఫారసులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేసింది. తెలంగాణ విద్యా కమిషన్ చెప్పిన దాని ప్రకారం చూసినా 18% నిధులు కేటాయించాలి, కానీ 8.22% కేటాయించి నిధులు ఈరోజు చేతులు దులుపుకున్నారు. పెండింగ్లో స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు సుమారు గత 6 ఏళ్ల నుంచి ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్ నిధులు బకాయిలు పెండింగ్ ఉన్నాయి, 5,000 కోట్లకు పైగా. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు 218 కోట్లు బకాయిలు ఉన్నాయి. అలాగే హాస్టల్ విద్యార్థులకి, గురుకుల విద్యార్థులకి, కేజీబీ విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి మెస్సు బకాయిలు ఉన్నాయి. అలాగే ఇతర విద్యార్థులకి రావాల్సినటువంటి కనీసం సౌకర్యాలైనటువంటి సోప్ అండ్ ఆయిల్ కానీ ఇతరత్ర మౌలిక వస్తువులు కూడా ఎక్కడా లేవు. వీటితో పాటు గురుకులాలు 662 గురుకులాలు అద్దెపాలన నడుస్తూ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రముఖమైన యూనివర్సిటీలో మీటింగ్లో సీఎం పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పోస్టులని ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నాన్ టీచింగ్ స్టాఫ్, టీచరు, లెక్చరర్ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు. ఎక్కడ కూడా భర్తీ చేయనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ అన్ని సమస్యలు పరిష్కరించాలని పిలుపునిస్తే అర్ధరాత్రి పోలీసులను పంపి విద్యార్థుల ఇళ్లకు పంపి గూండాలని, రౌడీలను అరెస్ట్ చేసినట్టుగా అర్ధరాత్రి ఇంటి మీద పోలీసులు పడి అరెస్ట్ చేసి నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి ఈరోజు హైదరాబాద్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి నాయకుల్ని, అమ్మాయిలను కూడా చూడకుండా లాగి పోలీస్ నిర్బంధాన్ని ప్రయోగించి పిడిగుద్దులు గుద్దుతూ ఈరోజు అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకి ఇక్కడ తరలించి కేసులు పెడతామని చెప్పేసి భయప్రాంతులకు గురి చేయడం అనేది ఖచ్చితంగా ఇది ఖండనీయం. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ దీన్ని ఖండిస్తూ ఉంది. విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని మేధావులు, ప్రజాస్వామిక వాదులు కూడా ఖండించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.